నిన్న గురువారం ఆగస్టు 15 హాలిడే రోజున రిలీజ్ అయిన మన చియాన్ విక్రమ్ తమిళ్ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయిన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అంటే మొత్తంగా 1600 థియేటర్ రిలీజ్ అయింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా. ఇక తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజు 1,20,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 30 లక్షలు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 1 కోటి, అలా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,25,00,000 ఉంది. ఈ సినిమాని తెలుగులో 6 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజు 1,25,00,000 వచ్చాయి. మరో 4,75,00,000 షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా తెలుగు వరకు. అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఒరిజినల్ తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా మొదటి రోజు 12.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక కర్ణాటక నుంచి 1 కోటి వచ్చింది, కేరళ నుంచి మరో 1 కోటి, హిందీ నుంచి 50 లక్షలు వచ్చాయి, ఇక ఓవర్సీస్ నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు తంగలాన్ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి మొదటి రోజుకి. అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో 2వ హైయెస్ట్ డే 1 కలెక్షన్స్ పెట్టింది. మొదటి ప్లేస్లో భారతీయుడు 55 కోట్లతో మొదటి రోజు ఉంటే, రెండో ప్లేస్లో తంగలాన్ ఉంది 26 కోట్లతో. ఈ 26 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు అన్ని ఏరియాలకు కలిపి 65 కోట్లకు అమ్మారు. అందులో 12 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు, మరో 53 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది థియేటర్ల దగ్గర, బాక్సాఫీస్ దగ్గర. 53 కోట్లు షేర్ రావాలి అంటే మరో 106 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయిన మొదటి రోజు 26 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే మరో 53 కోట్లు షేర్ రావాలి అంటే 106 కోట్ల గ్రాస్ కావాలి. చూడాలి. ఓకే, బాయ్.